ప్రభునందు నిరీక్షణ కలిగిన వాళ్ళరా, మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సర్వలోకంలోనూ సర్వ ప్రజల మధ్య నిత్యము ఉన్నవాడు అన్నవాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు అని మనం విశ్వసిస్తున్నాము. మంచిది, నీ విశ్వాసం నిన్ను కాపాడుగాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే, ప్రియ సంగమా, క్రైస్తవుడా, నీవు ఒంటరివాడివి కావు అని దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ప్రియ సంగమా, ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. ఎందుకంటే సర్వాధికారి తండ్రి మనకి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. కానీ నిజం చెప్పుకోవాలంటే మనిషి ఎప్పుడు ఒంటరివాడే. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నీకు బంధం ఏర్పడుతుందే తప్ప, కానీ తల్లి గర్భంలోంచి వచ్చినవాడు ఒంటరిగానే వస్తావు. మళ్ళా ఈ భూమిలోకి మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలో జరిగే కొంత సమయాన్ని మనం ఏం చేస్తామంటే, నా వాళ్ళు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉన్నాడు, నా తోబుట్టులు ఉన్నారని నాది అనుకుంటామే. కానీ నిజం చెప్పాలనుకుంటే మనిషి ఎప్పుడు కూడా ఒంటరివాడే. కానీ మన ఒంటరి జీవితాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు అని బైబిల్ అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి సంగమా, మానవుడు ఎప్పుడు ఒంటరివాడే. ఎందుకంటే ఒంటరిగా వస్తాడు, ఒంటరిగా వెళ్ళిపోతాడు. నువ్వు వస్తూ తల్లి గర్భం నుంచి మీ బంధువుల్ని, మిత్రుల్ని, లేదంటే నీ స్నేహితుల్ని, నీ భర్తను, భార్యని తీసుకుంటావు. వెళ్ళిపోయేటప్పుడు కూడా వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపో. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను, కనుక నీ ఒంటరివాడివి కాదు అని చెప్తున్నాడు. అలాంటి సందర్భం ఒకటి ఈరోజు వాక్యంలో చూసుకుందాం. ఓ క్రైస్తవుడా, నీవు ఒంటరివాడివి కావు అన్న అంశం మీద దేవుడు ఏది మాట్లాడాడో అది చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారు ఉన్న కాలంలో జరిగిన ఒక సంఘటన మనం ఈరోజు పాఠముగా నేర్చుకుందాం. ఏంటి ఆ యొక్క పాఠం అంటే, యాకోబు అన్న పేరుకి మోసగించేవాడు అని అర్థం. ఎవరిని మోసగించాడు అంటే, నిజం చెప్పాలంటే యాకోబుకి ఆ ఆలోచన రాలేదు. తన తల్లి చెప్పిన మాట ప్రకారంగా ఇస్సాకుని మోసం చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. రిబకా చెప్పిన మాట విని ఈయన ఏం చేశాడు, తండ్రిని మోసగించడానికి, అన్నయ్యని మోసగించడానికి ఆయన ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే చేశాడు. కానీ ఈరోజు కూడా మనం కూడా అంతేనండి. ఒక పని చేస్తున్నప్పుడు ముందు ధైర్యంగా చేసేస్తాం, వెనకాల భయం వేస్తుంది. ఒక దొంగతనం చేసినప్పుడు, ఒక తప్పుడు పని చేసినప్పుడు, లేదంటే ఎవరన్నా హత్య చేసినప్పుడు, లేదంటే ఏదో చేసినప్పుడు ముందు ధైర్యంగానే చేస్తాం. నిజంగా ధైర్యం కలిగిన వారు అయితే అక్కడ ఉండకుండా ఎందుకు పారిపోతారు? వాళ్ళు ఎందుకు దాక్కుంటారు? ఎందుకు ఎవరికి కనిపించకుండా ఎక్కడో మారుమూల గ్రామానికి వెళ్ళిపోతారు? వాళ్ళు భయం వేసే కదా. అలాగే రిబకా గారు చెప్పిన మాట విన్న యాకోబు తండ్రిని మోసగించాడు, అన్నయ్యని మోసగించాడు. కానీ అతని హృదయంలో భయం అనేది ఏర్పడింది. ఆ భయం ఎలాంటిదంటే, నేను కానీ కనిపిస్తే నా అన్నయ్య ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, కనుక నేను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతే సురక్షితంగా ఉండొచ్చు అని ఒక మంచి ఆలోచన కలిగింది. వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయాడు. కొండలు, కొట్టులు, కొండలు, అరణ్యాలు దాటి ఒక ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక కొండ మీద ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ రాత్రికాల సమయంలో ఆయన ఒక స్వప్నం కన్నాడండి, ఒక దర్శనం. ఏంటి ఆ దర్శనం అంటే, కొంతమంది దేవదూతలు ఆకాశం నుంచి భూమికి 2 నిచ్చెనలు ఏర్పడ్డాయి. ఆ 2 నిచ్చెల మీద కొంతమంది దేవదూతలు ఎక్కి వెళ్ళడము, కొంతమంది మరొక నిచ్చెన మీద నుంచి కిందకి రావడము ఆయన చూశాడు. ఏంటి దీనికి అర్థము అంటే, కింద మనుషులు చేసిన ప్రార్థనలు పైకి తీసుకెళ్తున్నాయి, ఆయన ఇచ్చే సమాధానాన్ని కిందకి తీసుకొస్తున్నాయి. ఇది చూశాడు ఆయన. ఆయన అనుకున్నాడు, ఈ రాత్రికాల సమయంలో ఆయన నాకు ఎవరు లేరు, నేను ఒంటరివాడినే అని భయం కలిగి ఆ ఇటుకు ఒకటి తల కింద పెట్టుకొని ప్రశాంతంగా పడుకున్నాడు కొండ మీద. తెల్లవారితే ఇక్కడి నుంచి ఎక్కడికన్నా పారిపోదాం, వీరి కంటికి కనిపించకుండా వీరు దూరంగా వెళ్ళిపోతే నేను ప్రాణాలతో ఉంటాను అని ఒక ఆలోచన కలిగి ఆయన ఏం చేశాడంటే పారిపోయాడండి. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయాడు. అన్నీ కంటికి కనిపించకూడదని పారిపోయాడు. అయితే ఆ రాత్రికాల సమయంలో ఏం జరిగిందంటే, ఈ స్వప్నం చూసిన తర్వాత ఈ దర్శనం చూశాక తెల్లవారింది. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నేను అనవసరంగా భయపడ్డానే, కానీ దేవుడు నాకు తోడే ఉన్నాడు అనుకున్నాడు. హల్లెలూయా. నేను ఎవరో లేరనుకున్నాను, నేను ఒంటరివాడిని అనుకున్నాను, కానీ నా దేవుడు నాకు తోడే ఉన్నాడు అని భయపడి ఆ స్థలంలో ఆయన ఒక బలిపీఠం కట్టించి బేతేలు అన్న ఒక పేరు పెట్టాడు ఆ స్థలానికి. సంగమ్మ, ఎందుకంటే ఆ స్థలంలో దేవుడు ఉన్నాడని నమ్మాడండి. అప్పుడు అనుకున్నాడు, నాకు ఎవరన్నా లేకపోయినా నేను నమ్ముకున్న నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మాడు యాకోబు. సంగమ్మ, ఓ క్రైస్తవుడా, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ సమస్యలో అల్లాడుతున్నావో, ఏ సమస్యల కోసం నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్య నేను కృంగతీస్తుంది, నీవు ఒంటరివాడు అనుకోవద్దు సహోదరుడా. నిన్ను ఆపద నుంచి కాపాడడానికి, నీ కష్టాలు తీర్చడానికి, నీ కన్నీరు తొడవడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీకు గౌరవం రప్పించడానికి, నీకు అండగా, దండగా, తోడుగా, నీడగా నమ్ముకున్న సర్వాధికారులు తండ్రి అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్ముదాము క్రైస్తవులారా. నువ్వు ఒంటరివాడివి కాదు, ఒంటరిదానివి కాదు. నీ వెనకాల ఒకడున్నాడు, నిత్యమును కాపాడేవాడు ఉన్నాడు, నీకు తోడుగా ఒకడున్నాడు. అందుకని అంటాడు యేసుగ్రంథంలో, నేను నీకు స్నేహితుడుగా ఉన్నాను, నేను నీకు తండ్రినే ఉన్నాను, నీకు ఆపద కలిగినప్పుడు నీకు కాపాడే రక్షకుడుగా ఉన్నాను అని రకరకాలుగా ఆయన మనకి అభయం ఇచ్చాడు, అంటే వాగ్దానం ఇచ్చాడు ఆయన. అది మనం ఒంటరివాళ్ళం కాదండి. మనిషి పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఆయన పిలుపు అందుకునే వారు కూడా మనం ఏమాత్రం కూడా ఒంటరివాళ్ళం కాదు అని ఈ యాకోబు గారి యొక్క జీవితంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదయకాల సమయంలో సంగమా, నువ్వు భయపడుతున్నావా, దిగులు పడుతున్నావా, నాకెవరు లేరనుకుంటున్నావా? నిజమే, మనుషునికి అండగా లేకపోవచ్చు, మనుషులకు సహాయం చేయలేకపోవచ్చు, మనిషిని నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క బాధని, నీ కన్నీళ్ళని చూసి చూడనట్టుగా ఉండొచ్చు, విని వెళ్ళలేనట్టుగా ఉండొచ్చు, సహాయం చేసి చేయలేనట్టుగా ఉండొచ్చు, కానీ నిత్యం నేను కాపాడడానికి మనం నమ్ముకున్న దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరు నమ్మాలి. ఓ విశ్వాసి, నీ ఒంటరివాడివి కాదు, నువ్వెవరన్నా కావచ్చు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే తండ్రి కాదు. రాత్రి పగలు కూడా నీకు కాపుదలగా ఉంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నీవు నేను కునుకుతుంటావు, నిద్రపోతుంటావు, కానీ ఆయన నిన్ను కాపాడడానికి రాత్రి పగలు కూడా తన దేవదూతలను కావలికి ఉంచుతాడు అని ఆయన చెప్తున్నాడు. నీ పాదం తొట్టిలని వను అంటే నీవు కుడికి కానీ ఎడవకు కానీ పడిపోకుండా కాపాడడానికి నా దేవదూతల్ని కావలికి ఉంచుతున్నాను, కనుక నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోయిన వాడు కాదు, ఓడిపోయే దానివి కాదు. అయితే ఒకటి, నీవు నన్ను హృదయపూర్వకంగా అంగీకరించు. ఇక్కడే
నేటి క్రైస్తవులు పడిపోతున్నారు. నీవు నన్ను హృదయపూర్వకంగా అంగీకరించి అంటున్నాడు. ఆ కొండ మీద యాకోబు గారు భయపడి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మాడండి ఆయన. హల్లెలూయా. హృదయపూర్వకంగా నమ్మాడు కనుకనే జయం పొందుకొని యాకోబు అన్న పేరుకు మారుగా ఇశ్రాయేలుడు అన్న పేరు సంపాదించుకున్నాడు. ఇశ్రాయేలుడు అన్న పదానికి దేవుణ్ణి ఇటు మానవుని గెలుచుకున్నవాడు అని అర్థం. అంతేగాని ఆయన సొంత పేరు కాదు అది. ఇశ్రాయేలుడు అన్న పదానికి ఏంటంటే దేవుని గెలుచుకున్నవాడు, లేకుంటే మనుషులను గెలుచుకున్నవాడు అని అర్థం. కాబట్టి సంగమా, ఎల్లప్పుడూ కూడా తండ్రి మనతో తోడుగానే ఉంటాడు నువ్వు నమ్మగలిగితే. మరి ఎక్కడ నీకు తోడుగా ఉండడు? పాడు పనులు చేసినప్పుడు, చెడు ఆలోచన నీళ్ళు ఉన్నప్పుడు, అహంకారంగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండడు. కానీ నీవు మంచి మార్గంలో ఉన్నంతకాలం కూడా, నీవు ఆయన మీద ఆనుకుని ఉన్నంతకాలం కూడా నీకు ఏ ఆపద ఉన్నా, ఎలాంటి అపాయం నీ మీద వచ్చేసరే నిన్ను కాపాడడానికి తన దేవదూతలను కావలిగా ఉంచుతాడండి. మన జీవితాన్ని కాపాడడానికి ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. కావున ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్న మీరు ఎప్పుడు కూడా మీరు ఒంటరివారు కాదు. నీ ఇంట్లో ఒంటరిగా కూర్చోవచ్చు, లేకుంటే నువ్వు ఎక్కడైనా ఒంటరిగా ఉండి దిగులు చెందొచ్చు. అప్పుడు నువ్వు ఒంటరివాడే, కానీ నీకు ఎల్లప్పుడు కూడా ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన మనకి నిత్యం తోడుగా ఉన్న స్నేహితుడు. మనం బలహీనమైనప్పుడు మనం బలపరిచే తల్లి తండ్రి ఆయనే. మనకు ఆహారం పెట్టేది ఆయనే, మనం పోషించేది ఆయనే. నీ కష్టంలోను, ఇరుకులోను, ఇబ్బందులను సలహాలు చెప్పి ఆ కష్టం, ఇరుకు, ఇబ్బందులను తప్పించేవాడు ఆయనే. కనుక నీ ఒంటరివాడు కాదు ఓ క్రైస్తవురా, అలా నీ ఒంటరిదానివి కాదు. కానీ నీ హృదయపూర్వకంగా ఆయన నమ్మాల్సి, నీవు ఆయన ఆయన బాటలు నడవాల్సి, అప్పుడే నీకు తోడుగా ఉంటాడు ఆయన. సంగమా, ఈ మాట వింటున్న మీరు దిగులు కానీ, భయం కానీ, చింత కానీ ఏది కూడా మీ హృదయంలోకి రానియొద్దని యాకోబు వారి యొక్క జీవితం మనకి ఒక మాదిరిగా, ఒక సూత్రంగా కనిపిస్తుంది. ఈ మాటలు యాకోబు పత్రిక 28వ అధ్యాయంలో, ఆదికాండం 28వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 17 వచనాల వరకు చూసుకుంటే ఇప్పుడు చెప్పబడిన మాటలన్నీ కూడా అక్కడ ఉంటాయి. 10వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా ఆదికాండంలో 28వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ప్రసంగమా, కావున మనం ఎప్పుడు కూడా ఒంటరివాడిని కాదు. వివాహం చేసుకున్నాం, నీకంటే ముందుగా నీ భర్త చనిపోయాడు, నువ్వు ఒంటరిదాన్ని కాదు. లేదంటే ఆయనకంటే ముందుగా నువ్వు చనిపోయావు, ఆయన ఒంటరివాడు కాదు. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు పలకరించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, నిన్ను ఆదరించి ఆధార పురుషుడుగా నిలిచేవాడే మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. కావున ప్రియ క్రైస్తవుడా, నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. ఒంటరివాడిని నువ్వు దిగులు చెందొద్దు అని ఈ యాకోబు గారి యొక్క జీవితమే మనకు ఒక గుణపాఠం. ఈరోజు దీన్ని విన్నవారు, దీన్ని పాటించిన వారు మీలోని దిగులు, చింత యావత్తు కూడా తీసివేసేసి తండ్రికి మనం దగ్గర అవుదాం. తండ్రిలో మనం ఫలిద్దాం, అభివృద్ధి పొందుదాం, విస్తరిద్దాం. అప్పుడు ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి వేళలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే గొప్ప దేవుడు. ఈ మాట మనం నమ్మాలి. ప్రసంగమా, మరొకసారి చెప్తున్నాను, క్రైస్తవుడా, నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. యాకోబు గారు పొందుకున్న ఈ మేలు మనందరికీ కూడా దేవుడు ఇస్తాడు నమ్మగలిగితే. భయపడి పారిపోయాడండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. కానీ ఏమన్నాడు ఆయన, ఏమపడుతున్నాడు? ఈ ప్రదేశంలో సర్వాధికారి తండ్రి ఉన్నాడు, నమ్మాడు. కనుక నేను ఒంటరివాడిని కాదు అని నమ్మాడు కనుక ఆయన విజయాన్ని సాధించుకున్నాడు. నమ్మాడు కనుకనే తండ్రి కూడా ఆయనకి ఏం చెప్పాడు, నీ యొక్క సంతతిని ఇసుక రేణువుల వలె నేను విస్తరిస్తానని ఒక అభయం ఇచ్చాడు. అలాగే జరిగింది. ప్రసంగమా, మనం నమ్మాలి.
చాలామంది నేను ఒంటరిదానికి ఎవరు లేరు, నేను ఒంటరివానికి ఎవరు లేరని దిగులు పడే దినాలు ఉన్నాయి. దిగులు పడుతున్నాం కూడా ఇప్పటికీ కూడా. కానీ అది సహజ మానవ సహజం. కానీ మనం ఎప్పుడు కూడా ఒంటరివాళ్ళము కాదు. ఈ సత్యాన్ని తెలుసుకోమని ఈ యొక్క యాకోబు గారి యొక్క జీవితంలో జరిగే ఒక సంఘటన వాక్యం రూపంలో మీ ముందు పెట్టాను. మీ అందరూ కూడా తండ్రి మీద ఆనుకొని జీవిద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తుంది ఆయన. ఈ ఉదయకాల సమయంలో వాక్యం మీద కూర్చుని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమేనా? మేము ఎప్పుడు కూడా తండ్రి నన్ను ఒంటరివాళ్ళం కాదు. ఆయన మేము మీ మీద ఆడుకుంటే మీరు నాన్న మమ్మల్ని వదిలితే తండ్రి కనుక ఈ వాక్యం ద్వారా నాన్న మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నాన్న ఈ క్షణంలో ఎంతమంది అయితే దిగులుతోని, భయంతోని, చింతతోని నాకెవరూ లేరని బాధపడుతున్నారు, అటు వారందరికీ కూడా మీరు సహాయకుడిగా ఉండి నడిపించి ఈ నామాన్ని కనపరచుకోమని, మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను పలుకుతండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మమ్మల్ని జీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా తండ్రి నామంలో సాలోం అండి, సాలోం.